మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేను విన్నది. అండ్ సార్ అదే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఎంతసేపు కూడా మీరు నా దేశం అంటున్నారు, నా ధర్మం అంటున్నారు, ఏమన్నా చేయడం నా బాధ్యత అంటున్నారు, పేదవాళ్ళు అంటున్నారు. అసలు ఈ దేశం కోసం కానీ పక్కన ఉండే మనుషుల కోసం కానీ ఏమన్నా చేయాలి, ఈ మైండ్ సెట్ ఎలా అలవాటైంది? చెప్పాను కదా, ఇట్స్ ఓన్లీ బికాస్ మై ఫాదర్, సార్ మా తండ్రి వల్ల. ఆయన మీకు కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. షామీర్పేట యువతల నుంచి మెయిన్ రోడ్ నుంచి మాది బొమ్మరాజుపేట విలేజ్ లోపలికి ఉంటుంది. మాది ద్రాక్ష తోట 4.5 కిలోమీటర్స్ సొంత రోడ్డు వేసాడు. ఇవాళ 20 గ్రామాలకు అదే రోడ్డు. ఆయన మెటల్ రోడ్ అది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ గవర్నమెంట్ వేస్తానంటే ఎవరు ఒప్పుకోవాలి. మా ఫాదర్ ఇల్లు నిలబడితే అందరూ ఇచ్చేసారు. అందులో మా తాతగారు వరుస ఆయన ఇచ్చాడు. అందరూ బయట అందరూ ఇంతంత ల్యాండ్ ఇస్తే 4.5 కిలోమీటర్స్ రోడ్డు వేసాడు ఆయన సొంత డబ్బులతో. తర్వాత ఆర్టీసీ బస్సు పెట్టించాడు రాత్రి. ఆర్టీసీ అంతా చాలా హై ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాడు ఆయన. తహసీల్దార్ని వాళ్ళని ఏమయ్యాని కూడా ఆయన ఆ రేంజ్లో ఉండి బతికాడు ఆయన. ఏమైనా నాకు బస్సు అన్నాడు దొరగారు రాజుగారు, బస్సు వేస్తే అట్లాగా మీదేమో అడివి, రాత్రి బస్సు వచ్చి అక్కడ డ్రైవర్ పడుకుంటాడు, వాళ్ళకి అన్నం నా గెస్ట్ హౌస్, నా రూము, నా భోజనం, నీకు సొమ్మేం పోయింది? మరి పొద్దున్న నేను టిఫిన్ పెడతా, కాఫీ ఇస్తాను, ఇంకేంటి మీకు ఏం కావాలి? పడుకోవటానికి బెడ్ ఇస్తా, ఇంకేంటి కావాలి మీకు అన్నాడు. అలా 1 year నడిపాడు. ఆ బస్సు రాత్రి వచ్చేసి పొద్దున్నే అన్ని ఊర్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళేది. ఇక్కడ ఏం టెలిఫోన్ లేదు. మర్చిపోయి టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ టెలిఫోన్ పెట్టు, ఎక్సైజ్ పెట్టు. అక్కడ మీకు షామీర్పేట యువతల ఒక 2 ఫర్లాంగుల యువతల రైట్ సైడ్ రామారావు విగ్రహం ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డే మా ఫాదర్ వేసింది. చూశాను, మా తాత కూడా అలాగే ఉండేవారు అంటే నాకు తెలీదు. అది నా గొప్పతనం కదా, నేను పెరిగిన వాతావరణం. అది ఏదో నేను నేర్చుకున్నది కాదు, పెట్టింది కాదు. అది ఫాదర్ని చూసాను, అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాను. అంటే ఈ విషయంకి వస్తే, సనాతన ధర్మం విషయంకి వస్తే, మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సార్. నాకు ఆ పదం ఎంత గొప్పగా నచ్చిందంటే, హిందూ మతం అనేదే లేదు, అది సనాతన ధర్మం అని చెప్పారు. చాలా మందికి రెండింటి మధ్య తేడా తెలియదు. హిందూ లేదని, మతం లేదు అసలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ రోజుల్లో అసలు హిందూ మతం అనేది లేదు. ఇప్పుడు మహాభారతం అయిపోయి 5,000 సంవత్సరాలు అయింది. అప్పుడే శ్రీకృష్ణుడు చెప్పాడు, రాబోయే కాలంలో ఈ భరతఖండంలో మ్లేచ్చులు వచ్చురు అని చెప్పాడు. అక్కడి నుంచి డౌన్ఫాల్ 2000 సంవత్సరాల నుంచే మనకి ఈ దండయాత్రలు చేసేటప్పుడు దాన్ని ఏంటంటే అలాగా మెల్లగా మనకి ఏదో పెట్టాలి కాబట్టి అంతా మనం హిందూసే కానీ హిందుస్థాన్ నుంచి హిందూ మతం అట్లా హిందూ వచ్చిందే. మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, అప్పుడంతా కృతయుగం కాదు, ఈవెన్ మహాభారతం అయిపోయిన 2-3,000 సంవత్సరాలు కూడా సనాతన ధర్మే. మనం సనాతన ధర్మం ఏంటంటే ఉదయాన్నే లేవాలి, స్నానం చేయాలి, తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి దైవం, తండ్రి దైవం, తర్వాత గురువు దైవం, నెక్స్ట్ తర్వాత అన్నీ చెప్పేవారు. తర్వాత సర్వే జన సుఖినో భవంతు, మొత్తం ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి, దాంట్లో మనం బాగుండాలి. ఇదే సనాతన ధర్మం. తర్వాత ఎవరికి హాని చేయకూడదు, పశుపక్షులను కూడా మనం పోషించాలి. ఏంటి పశువులను కూడా మనకి ఆహారం, మనం వాటికి ఆహారం పెడతాం, అవి మనకి ఇంటని ఇస్తాయి. తర్వాత ప్రకృతి మన దైవం అని మనం ప్రకృతిని ఈ హిందూ ఈ నవ్వుతారు, మీరు చెట్లు కూడా దండం పెడతారన్న అజ్ఞానులు. నిన్న ఎవడో పిచ్చిగా మాట్లాడాడు, ఎవరో కాదు సరే మీ తోటి నట్టుడే కదా. ఏ మతానన్నా మనం గౌరవించాలి, అందరూ మన వాళ్ళే. ఏ మతం అన్నా ఏ దేవుడు అన్నా గౌరవించాలనేదే ఇదే మన డ్రాబ్యాక్ అయింది. దీనివల్లే ఈ భారతదేశం 800 సంవత్సరాలు బానిస బతికైపోయింది. అసలు ఎవరికి తెలియని రహస్యం చెప్పనా, జీసస్ క్రైస్ట్ కాశ్మీర్లో 11 సంవత్సరాలు ఉన్నాడు. అవునా? నా దగ్గర హిస్టరీ ఉంది కదా. ఇప్పుడు మీరు కాశ్మీర్కి వెళ్తే అక్కడ ఒక చిన్న ఇది ఉంది, నేను యూట్యూబ్లో కూడా చూపించారు. అక్కడికి వచ్చి ఆయన పాదాలు అక్కడ ముద్రిక ఉంటుంది. అక్కడ ఇక్కడికి వచ్చి బౌద్ధిజం నేర్చుకుని మీరు ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ఎప్పుడు మేకను పెట్టుకుని ఉంటాడు ఆయన ఎప్పుడు మంచి బోధించాడండి. ఆయన అందరూ శాంతి చెప్పాడు. క్రైస్ట్ ఎప్పుడు చెడు చెప్పలేదే. వీళ్ళు వచ్చేసి అసలు నిన్న కాక ఇప్పుడు మన మనవాడు వచ్చేసి అసలు నువ్వెవడో, నేను లేకపోతే నువ్వు లేవంటే ఎలా ఉంటుంది మనకి? అయితే మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జరిగే 2 ఇన్సిడెంట్ల గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు, వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి, వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి, తర్వాత కండకావరం ఒకటి,
అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకవరం ఇది. అది నేను చూశాను, అది నేను కావాలని చూశాను, నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్, ఆటం బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు, లేకపోతే ఒక మహానుభావుడు, అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టర్, గొప్ప ఇంజనీర్ అనుకుందాం. వాడికి మాట్లాడటం తెలియదు అనుకోండి, వాడు వేస్ట్ ఫీల్ కింద లెక్క. అంటే వాడికి ఉన్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్లు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేంటి? ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్కి రావటం ఏంటి? పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసుడు అడ్డుపట్టడం ఏంటి? ఇతిహాసాలు, పురాణాలు మన పెద్దలు చెప్పింది అది అసలు రామాయణం, మనకే పూర్తిగా తెలియదు. కాకపోతే మనం రాముని పూజిస్తాం. ఇంకోటి ఏంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టడం ఏంటి? మహాపాపం కదా. అది ఏమనాలా? మూర్ఖత్వం అనాలా? అజ్ఞానులు అనాలా? రాక్షసులు అనాలా? ఏమనాలి వాళ్ళని? ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు, ఏంటి అసలు? ఏమన్నా అసలు ఉందా? నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళ ఒక సపరేట్. నమ్మకపోవటం ఓకే, కానీ విమర్శించడం ఏంటి? ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని మనం ఇప్పుడు ఓకే, నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకు ఉంది. కరెక్ట్. అసలు ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు నాకు ఫోన్లు వచ్చింది, చెప్పకూడదు ఇంకా ఓపెన్, మీరు అడిగారు కాబట్టి ఇంకా ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు, అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టు, నాకు తెలుసు, నువ్వు ఒకసారి ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు, నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది? బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? వదిలిపెట్టినండి వాడిని, తప్పుడు మాటలు మాట్లాడుకుని. కాకపోతే ఎన్ని చెప్పుకోకూడదు, అతను అడిగితే చెప్తాడు కదా. మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించుతా, అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరో దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. అది అయిపోయింది, గతం పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగింది, జాతిని అవమానించాడు. నేను అప్పుడు మూవీ ఆర్టిస్ట్లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు, మామూలుగా మెంబర్గా ఉన్నాను. అప్పుడు వచ్చిన కొత్త హైదరాబాద్. అందరిని అడిగాను, ఎవడో పట్టించుకోవట్లేదు. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరినీ అన్నట్టే కదా. అంతే. శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ దట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం, లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. వచ్చాడు ఇంటికి, పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. మూవీ ఆర్టిస్ట్కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్, అప్పుడు ఏ మాట కమాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు, అక్కడ ఎక్కడో మాల్దీవ్స్లో ఎక్కడ ఉన్నాను, ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగి నేను ఉండదు చెప్పాను. జాతిని అవమానించాడు అండి, పౌరుషం లేదంటే వదిలేద్దాం. నో ఐ వోంట్ ఇవ్వను, యూ ప్లీజ్ గో. ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది, ఇది సమస్య లేదు, అంత లీగల్గా ఉంది. ఏం చేస్తారు, వారం రోజులు తర్వాత ఎవరెవరితోటో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా. అందరి ముందు సారీ చెప్తే వదులుతాను, ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్, ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే పిచ్చెక్కిచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అయితే